ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. దొంగగా మారిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఐటీ లెర్నింగ్ కోర్సు చదివిన బీటెక్ సహా విద్యార్థితో కలిసి చోరీలు చేయడం మొదలెట్టాడు. దుర్వ్యసనాలు ఆ యువకులిద్దరిని దొంగలుగా మార్చేసింది. దొంగల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా మరొకరు ఐటీ లెర్నింగ్ కోర్సు అభ్యసిస్తూ చోరీల బాట పట్టారు. బెట్టింగ్ల కోసం చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ ఇద్దరు స్నాచర్లను పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు, డిఐ శ్రీకాంత్తో కలిసి వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ టి గోవర్ధన్, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా జగనన్న కాలనీకి చెందిన 24 ఏళ్ల పెద్దమ్మల్ల లీలా కృష్ణప్రసాద్ నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగి. గుంటూరు జిల్లా రాయపూడికి చెందిన కోట దినేష్ ఐటీ కోచింగ్ లెర్నింగ్ సేల్స్ ఫోర్స్ కోర్సు చదివేందుకు నగరానికి వచ్చిన దినేష్ బీటెక్ చదివే రోజుల్లో సహా విద్యార్థి. స్నేహితులిద్దరూ కలిసి ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో కలిసి ఉంటున్నారు. బెట్టింగ్లో అలవాటు పడిన వీరిద్దరూ అందిన చోటల్లో అప్పులు చేసిన చాలకపోవడంతో చైన్ స్నాచింగ్లో కలిసి చేసేవారు. బుధవారం జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో చోరీలోకి విఫలయత్నం చేసి అక్కడి నుంచి నేరుగా ఎస్ఆర్ నగర్కు చేరుకున్నారు. ఎస్ఆర్ నగర్ బీకేగూడలోని ఓ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని బైక్పై పరారయ్యారు. చోరీ చేసిన బంగారు మంగళసూత్రాన్ని గురువారం అమీర్పేటలోని ఓ జ్యువెలరీ షాపులో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో వీరిపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లోనూ చైన్ స్నాచింగ్ కేసు నమోదైంది. నిందితులిద్దరిని అరెస్ట్ చేసిన డిమాండ్ పంప్ తరలించారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ టి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఒంటరిగా వెళ్లేటప్పుడు రద్దయిన ప్రాంతాల్లో బంగారు ఆభరణాలు ధరించి వెళ్లొద్దని, ఇళ్లు వాహనాలకు తగిన భద్రత ఉండేలా చూసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనిస్తే డయల్ 100కు లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని పేర్కొన్నారు. విక్టిమ్ సంబంధించింది ఇంటాక్ట్ రికవరీ. వీళ్ళంతా జాబ్ సెర్చింగ్లో ఉన్నామని చెప్పి ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. వీళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ జాబ్ సెర్చింగ్లో ఉన్నారు ప్రజెంట్. ఇది మన బీకే ఉంది కానీ బీకే కూడా దగ్గర జరిగింది. అర్థం కాలేదు సార్. ఆ బెట్టింగ్ యాప్స్ కూడా వీళ్ళకు ఉన్నది అని చెప్పని తెలిసింది. బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఈ విధమైనటువంటి చైన్ స్నాచింగ్స్ ఇవి ఉన్నది కాబట్టి అతను బెట్టింగ్ యాప్స్ హ్యాబిట్ కూడా ఉన్నదని చెప్పి తెలిసింది. సో దాన్ని ఇంకా మేము ఫర్దర్ పోలీస్ కస్టడీ చేసి వీళ్ళకు ఉన్నటువంటి హ్యాబిట్స్, వీళ్ళ ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్స్ అవన్నీ కూడా మేము ఎలిసిట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కూడా మళ్ళీ మీకు తెలియపరుస్తాం. బైక్ ఉంది, బైక్ కూడా రికవర్ చేసాం. అంటే ఇంతకుముందు అఫెన్సెస్ ఉన్నాయి 2022 ఆ ప్రాంతంలో, మళ్ళీ ఈ మధ్యకాలంలో లేవు అని చెప్పాను. ఇప్పుడు ఇది మళ్ళీ ఫ్రెష్గా ఒక అఫెన్స్ చేశారు. దానికి అది రీజన్స్ ఇవన్నిటి కూడా మేము మళ్ళీ ఫర్దర్ ప్రోబ్ చేసి మీకు తెలియపరుస్తాం. అంటే అట్లని అనలేము, అవి కూడా మేము వెరిఫై చేసుకుంటాం. కాకపోతే ఒకటి అరా ఉన్నదేమో కానీ మొత్తము హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు. సరే వీళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని ఉండటానికి ఒక షెల్టర్గా వాడుకొని ఉంటారు. అయినప్పటికీ కూడా మేము హాస్టల్స్ మీద కూడా మళ్ళీ నిఘా పెట్టి ఇటువంటి యాంటీ సోషల్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడానికి తప్పు. హాస్టల్స్ వాళ్ళు కూడా హాస్టల్స్లో ప్రైవేట్ హాస్టల్స్ మేనేజ్ చేసేటటువంటి ఆ మేనేజ్మెంట్స్ అందరూ కూడా ఎవరైతే హాస్టల్లో ఉంటున్నారో ఈ జాబ్స్ పేరు మీద కానివ్వండి, చదువుకునే పేరు మీద కానివ్వండి, వచ్చినటువంటి వాళ్ళని మీరు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఏ పర్పస్లో ఉంటున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు, ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసినట్లయితే వాళ్ళు జాబ్ చేసేటటువంటి అడ్రస్ పర్టికులర్స్, వాళ్ళ ఎంప్లాయర్ యొక్క అడ్రస్ పర్టికులర్స్ అవి కూడా తీసుకోవాలి. చదువుకుంటున్నట్లయితే వాళ్ళు ఏ కాలేజీలో చదువుతున్నారు, వాళ్ళ కాలేజీకి సంబంధించినటువంటి ఐడి తీసుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా చెక్ చేసుకొని వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చినట్లయితే ఇబ్బంది జరగకుండా ఉంటుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ షెల్టర్ తీసుకోకుండా ఉండటానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేనేజ్మెంట్స్ కూడా దానికి తగిన చర్యలు తీసుకొని ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అవకాశం ఇవ్వకుండా ఉండాలనేది కూడా మేము వాళ్ళకు మేనేజ్మెంట్స్కు తెలియపరుస్తున్నాం. మీ ద్వారా వెరిఫై చేసి మీకు మళ్ళీ తర్వాత తెలియపరుస్తాం సార్. అవి తర్వాత వెరిఫై చేసి చెప్తాం సార్. తర్వాత నెక్స్ట్ దీంట్లో తర్వాత వాళ్ళకు ఈ మన సీసీటీవీస్ ఇవన్నీ కూడా మేము ఇన్స్టాలేషన్, కమ్యూనిటీ సీసీటీవీస్ ఇప్పుడు మీరు ప్రజలు కూడా అన్నారు కదా, కమ్యూనిటీ కూడా మనకు ఇటువంటి అఫెన్సెస్ జరగకుండా ఉండాలని చెప్పానంటే కమ్యూనిటీ కూడా ముందుకు వచ్చి సీసీటీవీలు ఎక్కువ మనం ఇన్స్టాలేషన్, నేను సైతం కెమెరాలు కానివ్వండి, కమ్యూనిటీ కెమెరాస్ కూడా కొంచెం మనం ఇన్స్టాలేషన్ ఎక్కువ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ఇలాంటి అఫెండర్స్ ఎవరైనా ఒకటి ఆరా చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఇమీడియట్లీ మనం వాళ్ళని నాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సొసైటీ నుంచి కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇటువంటి కెమెరాలు ఇన్స్టాల్ చేయడానికి ఉంటే బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్.
అన్ని రకాల మేము చేసాం సార్. ఇది రూటు అనేది మనకు ఇక దాన్ని ఎన్నో అంటే ఇప్పుడు రిక్వైర్డ్ అంటే నడుస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. పెట్టినటువంటి కొన్నిసార్లు పని చేయకపోవచ్చు, అటువంటి మళ్ళీ మేము ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది, చేసి మళ్ళీ కొత్తవి పెట్టాల్సి వస్తుంది. సో కాబట్టి అది ఎలక్ట్రానిక్తో పనిచేసేటి కాబట్టి ఎక్కడన్నా పని చేయని వాటి ఉన్నట్లయితే మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఎక్కడన్నా మనం కొత్తగా అవసరం ఉన్న కాడ మనం వెరిఫై చేసుకుని మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అట్లా అన్నమాట. పెడతారు కదా, సీసీ కెమెరాలు ఉంటాయి హాస్టల్స్లో. ఉన్నాయి, లేని హాస్టల్స్ ఉంటే మేము ఎన్ష్యూర్ చేస్తాం. హాస్టల్స్లో మెజారిటీ హాస్టల్స్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. లేని హాస్టల్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వెరిఫై చేసి తప్పకుండా పెట్టేటట్టుగా ఎన్ష్యూర్ చేస్తాం. వాళ్ళతోటి పెట్టించేటట్టు ఎన్ష్యూర్ చేస్తాం. థ్యాంక్ యూ. పరేడ్ చేయాలి కదా? లేదు సార్, అంటే వాళ్ళు ఫిజికల్ ఫీచర్స్ ఉంటుంది కాబట్టి రేపు పొద్దుగాల అది కోర్టులో ఇబ్బంది జరుగుతుంది సార్. అది థ్యాంక్ యూ.